వర్షం కోసం భక్తి ప్రవాహం. భోజనం గ్రామంలో సహస్ర ఘట్టాభిషేకం. ఆకాశం వైపు ఆశగా చూస్తున్న రైతన్న కళ్లల్లో వర్షం కోసం ఎదురు చూపులు కనిపిస్తున్న వేళ నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం భోజనం గ్రామంలో భక్తి, విశ్వాసం, సంప్రదాయం కలిసి అపూర్వ దృశ్యాన్ని ఆవిష్కరించాయి. గ్రామ ఆనవాయితీ ప్రకారం వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పుష్కలంగా పండాలని కోరుకుంటూ రైతులు, రైతు కూలీలు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి నిరంతర జలాభిషేకం చేశారు. ఆలయంలో చేసిన అభిషేకం జలం తిరిగి కుందు నదిలో కలిసే వరకు జలాభిషేకాన్ని కొనసాగించటం ఈ గ్రామ ప్రత్యేక సంప్రదాయంగా తరతరాలుగా కొనసాగుతోంది. అంతేకాకుండా గ్రామంలోని శ్రీ సీతారాముల స్వామివారు, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు, శ్రీ వీరభద్ర స్వామివారు, శ్రీ మారెమ్మ అమ్మవారు, శ్రీ రాములమ్మ అమ్మవారు తదితర దేవాలయాల్లోనూ ప్రత్యేక జలాభిషేకాలు, పూజలు ఘనంగా నిర్వహించారు. భూమి తల్లి తడిసి ముద్దవ్వాలి, పంటలు పచ్చగా కలకడలాడాలి, రైతన్న కష్టం ఫలించాలి అనే ఆకాంక్షతో గ్రామస్తులంతా భక్తి శ్రద్ధలతో దేవతలను ప్రార్థించారు. ఈ సహస్ర ఘట్టాభిషేక కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రైతుల జీవితాల్లో ఆనందం నింపాలని, గ్రామానికి సుభిక్షం చేకూరాలని ప్రతి ఒక్కరూ మనసారా ప్రార్థించారు.